అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా సాదర స్వాగతం. శుభ సాయంత్రం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో వాన కురిస్తే అన్న చక్కటి ఆహ్లాదకరమైన అంశాన్ని ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసం ఎంపిక చేసి అందులో అత్యుత్తమ కవితల్ని గురువుగారు ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చారు. అలాంటి కవితలతో కవులు కవయిత్రులు వారి వారి గళాలతో మన ముందుకు వస్తారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి అహర్నిశలు కార్యక్రమం కోసం శ్రమిస్తున్న గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ మన కవులకు కవయిత్రులకు స్వాగతం పలుకుదాం. ఈరోజు వాన కురిస్తే అన్న చక్కటి అందమైన అంశాన్ని కవితల రూపంలో విని ఆనందిద్దాం, ఆస్వాదిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం వాన కురిస్తే. శీర్షిక వాన వరిస్తే. వాన కౌగిలించుకొని కరిగిపోతే భూమికి జవసత్వాలు వస్తాయి. తనువు చల్లబరుచుకొని తల్లవుతుంది. గాలి సూర్యుడు తోబుట్టువులై మంత్రసానులై వస్తే పురుడు పోసుకొని పచ్చని పాపల్ని లోకానికి ఎత్తి చూపిస్తుంది. సూర్యుడు భూమి మీద కోపానికొచ్చి యాష్టపడ్డప్పుడు గాలి ప్రతాపం చూపిస్తుంది వడగాలులై. భూచర్మానికి పచ్చని ఎంటికలు పీకేసిన బాధ. వాగులు నదులు నడక మానేస్తే బోర్ల తవ్వకంతో పుండు పుండైనా భరిస్తుంది భూమి. అగ్గి అప్పుడప్పుడు అంటుకుంటుంది అడవుల్లో జనసంచారాల్లో పుండు మీద కారం చల్లినట్లు. వానలొచ్చి లేపనం పూస్తే కుదుటపడే భూమి. వరుసపడితే జలకాలాట ఆనందం. వరుసపడితే జలకాలాట ఆనందం. ఇరువాలు దున్నే ఎడ్లు నాగళ్ళు భూమి మనసు నొచ్చుకోకుండా చూసేవి. నిర్లక్ష్యపు ట్రాక్టర్లు దున్నేస్తున్నాయి లోతుగా. వానలు దగ్గరి చుట్టాలై రాకపోకలు సాగిస్తే మట్టిలో దాక్కున్న క్రిమికీటకాలు జీవజాతులు పైన నిలువెత్తు రూపాలా నిలిచే చెట్లు చేమలు పశుపక్షాదులు చాటుతాయి మానవత్వాన్ని. అన్నీ కలిపి చేసుకుంటాయి కొత్త పండుగ. వాన రాకడ తెలవదనడం పాత సామెత. అధునాతన పరిజ్ఞానం అన్నీ పసికడుతోంది. వానలు వరదలుగా మారితే ఉరుములు పిడుగులు బిల్లు లెక్క పెడితే బోరున విలపించిన కన్నీళ్లు అందులోనే కలుస్తాయి. వానలది భూమిది ఇచ్చుకో పుచ్చుకో వాయునం బంధుత్వం. సృష్టి జీవన అనుబంధం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారములు. నా పేరు మద్దెల సరోజన, జగిత్యాల. నేటి కవిత సమూహంలో వాన కురిస్తే అంశానికి గాను భూలోకం స్వర్గమే అంటూ రాసిన శీర్షికతో నా కవితను అత్యుత్తమ కవితగా నిలిపిన గురుద్వయం ముందు మన నేటి కవిత సలహాదారులు, కవి విమర్శకులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నీలాకాశం ఒక్కసారిగా మేఘాలతో మసకబారి ఉరుములతో గీంకరిస్తూ మెరుపులతో భయపెడుతూ ఏకదాటిగా వాన కురిస్తే బీడుబారిన నేలంతా పచ్చకోక కట్టుకుంటే నేలంతా తలుకుమనే తారల్లా గడ్డిపూలు దర్శనమిస్తాయి. మోడుబారిన తరువులన్నీ తలస్నానమాడి చిరు ఆశల పూతతో ఆకుల మధ్య దోబూచులాడుతూ చిరు నవ్వులతో అందంగా ముస్తాబు అవుతాయి. అవనిపైని ప్రతి ప్రాణి ఉత్సాహంతో ఊపిరి పీల్చుకొని వేసవి వేడి తాపం నుండి ఉపశమనం పొంది సేద తీరుతాయి. నేల తల్లిని నమ్ముకున్న రైతు బిడ్డలంతా పలుగుపార పట్టి సాగుకు బయలుదేరి పని పాటతో ఆనందంగా జీవనం గడుపుతారు. కొండా కోనలు చెట్టు పుట్టలతో నిండుదనం సంతరించుకుంటే
వాగు వంకలు చెరువులు నదులు నిండి పరవళ్ళు తొక్కుతూ గలగల పరువాల సవ్వళ్లతో పరిగిడితే కురిసే వానలతో భూలోకం స్వర్గమే. ధన్యవాదాలు. సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరు రాజన్న. ఈ వారం నా కవిత అత్యుత్తమ కవితగా సెలెక్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. గురువర్యులకు ధన్యవాదములతో ఈ వారం అంశం వాన కురిస్తే అంశానికి నా శీర్షిక పులకరింపులే. తొలకరితో పులకరించిన అవనిమాత పచ్చలు పొదువుకొని పాడి పంటల సమృద్ధితో జీవానికి ప్రాణమై జీవరాశి మనుగడలకు మూలమై విశ్వం పరిడవిల్లుతుంది. కొండ కోన మురిసి ముద్దై స్వచ్ఛమైన సెలయేళ్ళు చెవులపిల్లి దూకుళ్లతో సంబరాలు అంబరాన్ని అంటుతాయి. పిల్ల పీచు గొడ్డు గోద పిట్ట గుట్ట గూడు మురిసి ఆటాడుతాయి. జలచక్రం ఆడితేనే బలాలన్నీ పుంజుకొని పురివిప్పి నాట్యమాడుతాయి. బలమేర అన్నింటికి మూలం ఆ జలం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. జలమేరా అన్నిటికి మూలం ఆ జలం విలువ తెలుసుకొనుట మానవ ధర్మం. తెలుసుకొని జనం మనసు గెలుచుకోవడం ప్రధానం. జవసత్వాలను కుదోబెట్టి అలసత్వాలను చుట్టుకొని కాలుష్యాలను ప్రబలింపజేసి జలాలను మట్టుబెట్టి గలాలను ఎండబెడుతూ కాసులకు కక్కుర్తిపడి అమ్ముకుంటున్నాడు. మెరిసే ప్రకృతంతా సమస్త జీవరాశి సొంతమైన ఆధిక్యతలను సాధించిన ఆదిమానవుడు పాగా వేస్తూ పయనిస్తున్నాడు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నీళ్లలో సొరచేపల రాయి రప్ప ఇసుక అన్నీ దాచేసుకొని ఊసరవెల్లిలా రాజకీయంగా రంగులు మారుస్తున్నాడు. మారని మనస్తత్వాలతో ప్రళయంలో పాఠాలు నేర్చుకుని పవిత్రతలు మూటగట్టుకుంటాడేమో. నగునూరు రాజన్న. ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. ఈనాటి నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో వాన కురిస్తే అనే అంశానికి గాను నా కవితా శీర్షిక కన్నీరో పన్నీరో. నింగి గుడారానికి చిల్లు పడితే కళ్ళు మెరిసి గుండె నిండేది ఒక చోట, గోడు చెదిరి కళ్ళు తడిసేది మరో చోట. పగిలిన నేలతల్లి పెదాలు తాకి గొంతు తడిపి మొలక పొత్తిళ్లకు నీటి ఊయలు లూపుతూ ఆ వాన చినుకే చిగురు నుదుట ముద్దు పెట్టేది. రైతు కంట పన్నీరు కురిపించేది. ఆకలి మంటను చల్లార్చే పిడికెడు ముద్దను ఉడకేస్తూ సగం కెలికిన సంగటిని నీరు కార్చేసి పొయ్యి మంట నార్పేస్తూ ఆ వాన చినుకే పొంగిన డ్రైనేజీలో కలిపేసేది. వీధి బతుకుల్లో కన్నీరు పారించేది. ఒకప్పుడు వానంటే తడి చెమ్మతో ముద్దిచ్చి నిద్ర లేపే అమ్మ, దిగులు మరకలు తుడిచేసే అనునయపు కుంచె, ప్రసవించిన పంటను గాదె ఒడికి చేర్చే మంత్రసాని, అందమైన బాల్యాన్ని మోసుకెళ్లే కాగితపు పడవ, ప్రేయసీ ప్రియులకు వలపు రాయబారి, ఎప్పుడో ఒకసారి ఎవ్వరికీ కంటపడని నాన్న ఏడుపు. ఆ ఉపమానాలన్నీ దాటి నేడు ఉపద్రవాల బాట పట్టింది. తాకేందుకు నేల కానరాక, అడ్డుకునే అడవులు ఎదురవ్వక, కాంక్రీటు జారుడు బండ్లపై నుండి జారుతూ వరదగా ఉప్పెనగా మారుతుంటే కన్నీరో పన్నీరో తెలియని నైరాశ్యం మనదే కదా. తెలిసి చేసిన తప్పుకు శిక్ష తప్పదు కదా. మన మనుగడకు ముప్పు రాకముందే ప్రకృతిని క్షమాభిక్ష కోరుదాం. నాకు అవకాశం ఇచ్చిన సమూహ రథసారథులు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, హితవరులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుళ్ళగన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం వాన కురిస్తే అనే అంశానికి మట్టి మాటలు అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కృతులు తెలియజేస్తూ కవిత. పచ్చి బాలింత నేలమ్మ పలవరింతలు నింగికే ఎరుక, మౌనం మూర్తి భవించిన ఒక భాష, ఎన్ని యుగాల బాసో మేఘ యోగమై, గాయాలను మాయం చేసే మంత్రమేదో పఠించి మంత్ర జలంగా చల్లుతోంది. పురిటి నొప్పులు తీర్చే తరుణోపాయం వెదుకుతోంది. ఎండిన వెన్నుల్లో ఆశలు,
ఊపిరి పిట్టల్లో ఊసులు, గురు తిరుగుతుంది మట్టి ముట్టకుండానే, పలవరిస్తుంది తన వేదనంటూ రేయింబవళ్ళు. ఆకాశంతో ఆ పరిచయం నిన్నటిదా మొన్నటిదా. సూర్యుని అడుగు కిరణంతో నవ్వుతాడు, చంద్రుని అడుగు వెన్నెలతో చెబుతాడు. మట్టికి నింగి మనసు తెలుసు, బీడు గోడు వింటుందని మబ్బు చెవులేసి, మరో అవకాశం ఇస్తానంటూ ముత్యాల జల్లుగా తనపై జారుస్తుందని. నమస్కృతం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చక్రపాణి మిడిశెట్టి, అనకాపల్లి. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కోసం వాన కురిస్తే అంశానికి నేను రాసిన కవిత వినిపిస్తున్నాను. శీర్షిక వర్షహర్షం. మబ్బు పర్వతాలు పుట్టుకొచ్చేసరికి ఆకాశ వీధిలో అలుముకుంటుంది అంధకారం. గాలి వీచినా కదలని కరడు కట్టిన మబ్బులు ఒకదానికోటి వరుసుకున్న ఫలితానికి మెలికల మెరుపులు మేమున్నాయనరాయి. ఉరుములు అరుపులు సందడి చేస్తాయి. వాన కురిస్తే మెరుపు మెరిస్తే మనసు మురిస్తే కేరింతలే. పొడమి ఒడిని తడిపి తడిపి విత్తుల ఊపిరితిత్తులకు జీవం పోస్తాయి. మొలకెత్తిన చిగుళ్ళు మందహాసం చేస్తాయి. వాగులు పిల్ల కాలువలు పొంగుకొస్తాయి. నదీమ తల్లులు పరుగులు అడుగుతాయి. దాహాలన్నీ తీర్చే దారులు వెతుకుతాయి. జలకళలు వెల్లి విరుస్తాయి. వచ్చినంత వేగంగానూ మాయమవుతాయి. ఆనవాళ్ళ కోసం మళ్ళీ జోరువాన కురవాల్సిందే. విధి వక్రించి వరద గోదారైతే, ముంపుకు జనజీవనం అస్తవ్యస్తమైతే, ఎప్పుడు వెలుస్తుందా ఈ వాన అంటూ ఆకాశం వైపు బేలచూపులే. అయినా వర్షం తెచ్చే హర్షం గురించి ఎంత చెప్పినా తక్కువే. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈ వారం దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ ప్రోగ్రాం సృష్టికర్తలైన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు అడ్మిన్ శ్రీ లక్ష్మయ్య గారికి మరియు శ్రీమతి కార్యనిర్వాహకురాలైన శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక నమస్కారములు, శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈరోజు అంశం వాన కురిస్తే. నా శీర్షిక పేరు నేల తడిస్తే. వాన కురిస్తే నేల తడిస్తే, దుక్కి దున్ని విత్తు జల్లి, మొలకెత్తిన మొలకకు నీరు పట్టి కలుపు పెట్టి కన్న బిడ్డ కన్న శ్రద్ధ చూపి మబ్బొచ్చిన ప్రతిసారి నింగి వంక చూసు రైతు. సకాల వర్షమైతే మురిసిపోవు, అకాల వాన అయితే కుమిలిపోవు. తరతరాల రైతు చరిత ఇదే. దుమికే జలపాతం తకదిం తైతక్కలాడుకుంటూ. దుమికే జలపాతం తకదిం తైతక్కలాడుకుంటూ. వాగు వంక సెలయేరులు పారుకుంటూ సరిగమలై సరాగాలినిపించుకుంటూ నీటి ఊట పెంచుతుండు. ఆనకట్ట చెరువులు పొంగి పొరలి మత్తడులు దుముకగా, నేల తల్లి తన కడుపు పంటలతో
నేల తల్లి తన కడుపు పంటలతో మన కడుపులు నింపుకుంటూ సంతసించు. త్యాగశీలి అవని మాత, త్యాగశీలి అవని మాత, మర్వకుండా మసలుకో. తరులు గిరులు జరులు విరులు, తరులు గిరులు జరులు విరులు, పచ్చగుంటె ప్రకృతికి ఎంతో హాయి. పర్యావరణం పరిరక్షణం, పర్యావరణ పరిరక్షణం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం, అది గుర్తించుకో. అందరికీ నా ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. నేను మీ తుమ్మూరు జగన్మోహన్. జూలై 5వ తేదీన వాన కురిస్తే అన్న అంశానికి నేలంతా తుల్లింతలే అన్న శీర్షికతో నేను రాసిన కవిత. తొలకరి జల్లుల్లో తడిసి ముద్దైన నేలంతా తుల్లింతలే, ప్రకృతి పులకరింతలే, తడిసిన మట్టి వాసనల పరిమళాలు కమ్మటి బాల్యాన్ని గుర్తుకు తెస్తుంది. నేలమ్మ పచ్చదనంతో పరవశించగా, ఆకాశంలో ఇంద్రధనుసు విరియగా, అడవిలో అందాలన్నీ వయలిపోతుంటే, వర్షంలో తడుస్తూ అడుగులో అడుగేస్తూ జతగా నడుస్తుంటే ఓ తీపి జ్ఞాపకం. పారే సెలయేర్లు, దూకే జలపాతాలు, పక్షుల కిలకిలా రావాలతో ఎత్తైన చెట్లు, నీటి సొగదులతో వాగువంకల వయ్యారాలు, జలకల నింపుకున్న చెరువులు బావులు, పరవళ్ళు తొక్కుతున్న పరువాల నదులు, రైతన్నల కళ్ళల్లో హర్షాతిరేకాలు, చిందించిన చెమట బిందువులకు తోడైన వాన చినుకులు, శరీరాలు చల్లబడగా మనసు తేలికైన శ్రమజీవులు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చీదల్లి సీతాలక్ష్మి, హస్తినాపురం, హైదరాబాద్. నేటి కవిత అంశము వాన కురిస్తే. నా కవితా శీర్షిక వీణానాదం. కమ్ముకున్న మేఘాలు పలకరిస్తూ ఆనంద వృష్టిని కురిపిస్తే, వేడి సెగలతో పుగపుగ ఉడికిన పుడమి చిరు జల్లుల చిలకరింపుతో పులకరించి పచ్చని కోక కట్టి మురిసిపోతూ మెరిసిపోతుంది. దుమ్ము ధూళి దులిపేసుకుని తలంటి పోసుకున్న తరువులు హాయిగా తలలూపుతూ సంతోషంతో తేలిపోతూ ప్రశాంతంగా ఊగిపోతూ గాలి వీణ పాట పాడగా నాట్యం చేస్తున్న వృక్షాలు. వానొస్తే వరదలు, పొంగి పొర్లాడే వాగులు వంకలు, ఇంటి ముందు పరవళ్ళు, పిల్లల కేరింతలు, కాగితపు పడవల తేర్లు, సంతోషపు సందడి. ఇంటి ముందు పరవళ్ళు, పిల్లల కేరింతలు, కాగితపు పడవల తేర్లు, సంతోషపు సందడి. నీటి పరుగులు, కూటికి తప్పిన తిప్పలు, రైతులకు తీరిన కరువు. వానా వాన వల్లప్ప, పంటలు పండును మల్లప్ప, మంటలు తగ్గును ఎల్లప్ప. వానా వాన వల్లప్ప, పంటలు పండును మల్లప్ప, మంటలు తగ్గును ఎల్లప్ప. మీ డాక్టర్ చీదెల్లి సీతాలక్ష్మి. గురువులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మి గారికి, కార్యక్రమ నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా నమస్కారములు. నా పేరు కొలిచిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో వాన కురిస్తే అనే అంశానికి నా కవితా శీర్షిక పుడమంతా పులకింత. గగనాన మేఘాలు పురులు విప్పుకుని నత్తిస్తే, తొలకరి చినుకులు జలజలా కురిశాయి. ఎండలకు కందిపోయి అల్లాడిన పొడిమి తల్లి పులకించి మురిసింది. నిండిపోయిన తటాకాలు నిండుగా నవ్వాయి. నదీ నదాలు గలగలలాడుతూ పరుగులే తీశాయి. వానలు నిండుగా కురిస్తే, పంటచేలు కంకులతో మురిస్తే, రైతన్న ఇంట ధాన్యపు రాసుల పండుగే. పిల్లా పాపలు వానజల్లులలో వాన వల్లప్ప ఆటల్లో తడిసి మురిసేరు. ఇంద్రధనుస్సు రంగుల్లో కలిసి మెరిసేరు. చెట్టు పుట్టలు వాగులు వంకలు
గువ్వ పిట్టలు ఊరువంకలు వాన చినుకుల్లో నాని జలకాలాడతాయి. నీటి కష్టాలతో అల్లాడుతున్న గిరిజనులు పురజనులు వాననీటిని ఒడిసి పట్టుకుంటే నీటి నిల్వలే పెరుగుతాయి, కన్నీటి కాల్వలకు అడ్డుకట్టలే పడతాయి. కురిసే వానలు వానదేవుడి వరాలు, పలికితే మేఘమల్హరి రాగాలు. ధన్యవాదాలు. నేటి కవిత 5/6/2024 నిర్వహించిన అంశం వాన వస్తే. నా పేరు సయ్యద్ జహీర్ అహ్మద్, కర్నూలు నుంచి. కవితా శీర్షిక వాన మంచికే. భూమికి ఆకాశానికి ఏనాటి నుంచో సంబంధం. సూర్యతాపానికి పుడమి సగలు కక్కుతూ ఒట్టిపోతే ఆర్ణవమే వివరణమై జలజల ఆవిరై పయోదరం పొగిలి పొగిలి ఏడవగా చినుకు చినుకు ధారయై ధరను శాంతింప ప్రకృతి వరము. అప్పుడు పండిన నేల సస్య కేదారాలమయం. దుర్భిక్షం వీడి సుభిక్షమై వర్ధుళ్ళు. తొలకరి జల్లుకు గొడలు పులకరించే చెట్టు చేమ కదిలి ధరణికి తోడి రాగం కులికే. అది కుంభవృష్టి అయి ఉపికి వచ్చిన ఉత్పాతమై ముంపుకొచ్చే ధన ప్రాణ నష్టము. వాన రాకడా ప్రాణం పోకడా జనవాణి ఘంటాపదం. చెట్టు కొమ్మలు విరిగి పక్షి గూడు చెదిరి కకావికలం. జనజీవన స్ఫురణకు రాని అనర్థం వరుణుడికే అంతుబట్టు. ధన్యవాదాలు. నాకు అవకాశం కల్పించిన నిర్వాహకులు దాస్యం లక్ష్మయ్య గారు మరియు దాస్యం సేనాధిపతి గారికి ధన్యవాదాలు. మరియు అంశం నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నా ధన్యవాదాలు. నా పేరు జయసుధా కోసూరి. నేటి కవిత సమూహ దృశ్య కవిత గానలహరికి ఈరోజు చదవబోయే నా కవిత శీర్షిక రహస్యపు వాన. రాత్రి కురిసిలోగా రహస్యపు వాన, నోళ్లు తెరుచుకున్న బీళ్ళన్నీ అమృతమయ్యేలా. ఆకాశానికి అతికించిన రైతు చెవులు ఆ అలికిడి కోసమే ఎదురు చూసేలా. తమ గొంతులు తడిపే నీటి కోసం మొక్కల ముఖాలు సిగిరించేలా. కలతల్లి మాపే కల్పతరువులా నువ్వొస్తావని ఒట్టిపోయిన మనసుకు ఓదార్పు చెప్పుకుంటూ ఉక్కపోతతో ఊపిరందని కొమ్మలకు వైశాఖపు వాన తడి ప్రేమను పంచడానికి వచ్చింది. చిటపటలాడే చిట్టి చినుకులు ఆకుల చివరన వేలాడుతూ వానరాగం పాడుతుంటే బడికెళ్ళే పిల్లల్లా భలే ముద్దొస్తున్నాయి. ఆశల కుటకలేస్తున్న రైతు కళ్ళు ఆనందంతో దుక్కిదున్నాయి. ఆకలి పేగును చల్లార్చే అతిథికి అర్ఘ్యపాద్యాలిచ్చి ఆహ్వానించే ప్రకృతి పరవశించి పచ్చని చీరయ్యింది. మబ్బుల ముంతలు వంపేసి జలజలారాలే జాజిపూల వంటి వాన మదిని గిల్లుతుంది. ఆ వాన నీటిలో బాల్యపు జ్ఞాపకాలు కాగిత పడవలై తిరుగుతున్నాయి. వెచ్చని ఊహల పొత్తిళ్లలో గుచ్చెత్తేటి వాన భూమిని అల్లుకుంటూ బంగారాన్ని పండిస్తుంది. ఆనందాన్నిచ్చే వాన అప్పుడప్పుడు ఆవేదనను మిగిల్చి వెళుతుంది. దాహాన్ని తీర్చే చినుకు ఉప్పెనై ఊళ్లను తుడిచిపెడుతుంది. ప్రకృతితో మనిషి జీవనం సౌందర్యం, ప్రకోపిస్తే అదే జీవితం ఆర్ద్రతామయం. ధన్యవాదాలు. ఈ వారం దృశ్యగాన లహరి కార్యక్రమానికి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు కందుకూరి మనోహరు, మల్కాజ్గిరి, హైదరాబాదు. ఈ వారం అంశము వాన కురిస్తే. దానికి గాను నా శీర్షిక ధన్యజీవి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే తొలకరి జల్లు కురిస్తే ఎండిన పుడమి తల్లికి బ్రతుకు పండుతుంది. 4 చినుకులు తన నెత్తిన కురిస్తే పురిటి స్నానం చేసినంత పులకరింపు భూమాతకి. వానతో పుడమి తల్లి పులకరించిన పుణ్య దినాన ప్రకృతి పెద్ద మనిషి నడుసొచ్చి పలకరిస్తుంది. కింద పడ్డ చినుకు చినుకు చెదిరిన బిందువై వరదలై వాగులై ప్రవహిస్తుంది జగాన. కడుపును చిట్లించి పుడమి తల్లి సంతానవతి అయి పచ్చని పిల్లలను కని భూమిపై పడవేస్తే
పాలిచ్చి పోషించేది కన్నతల్లి వాన, దిగి వచ్చి కడుపు నింపేది అమ్మ తల్లి వాన. కురిసిన వాన భూమికి పంటను బహుకరిస్తే తనను నమ్మిన 2 నూర్ల బాలల అభిమానాన్ని చూరకొని వెంట తీసుకుని వెళుతున్న అభిమాన సాందీపుడు, చదువుల పంట పండించి విజ్ఞానాన్ని కురిపించిన అధ్యాపకుడు. వాన కురిస్తే చాలు నీలంతా ముత్యాలే, ఉన్నవన్నీ ఊడ్చి దాచి తిరిగి ఇచ్చేది నేలతల్లి. కష్టపడి మట్టిని పిసికి హరితహారంగా మార్చి అందరికీ ఇంత అన్నం పెట్టేవాడు ధన్యజీవి. అందరికీ నమస్కారం. నేటి కవిత సమూహ గురువు గారికి, అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, దృశ్య కవిత గాన లహరి నిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత వారికి హృదయపూర్వక శుభాభినందనలతో నా కవితా శీర్షిక పుడమి తల్లికి పులకరింత. ఆ గాలిలో వింజామరలు, ఆ గాలిలో చల్లని వింజామరలు, ఆకాశంలో పురివిప్పిన మబ్బులు, నెమలి నాట్యానికి పేరంటారు. తొలకరి వాన చినుకుల్లో తన్మయ, చెట్టు పుట్ట గుట్ట చెరువు కట్ట, వాటి మధురిమలు సోయగాలు, వానమ్మ పంపిన చిరుజల్లు కానుకలు. ఆరుద్రకు ముందే చెరువు కట్ట నీటి తడలతో తలతల తుల్లిపడితే రైతులు మైసమ్మకు మొక్కుల చెల్లింపులు, తరి మెట్ట పంటల కుసి సాగుబడులు. వానమ్మ మా వానమ్మ రావమ్మ, అతివృష్టి అనావృష్టి లేని కాలమివు, అతివృష్టి అనావృష్టి లేని కాలమివు, కొలిమిలో మండే ధరిత్రికి దాహమివు, ప్రాజెక్టులు కొట్టుకుపోకుండా వరమివు. వానమ్మ నీ జలసవ్వడితోనే మా జవసత్వాలు, జీవరాశి మనగడకు నీవే జవజీవం. అవనికి అడవికి నీవే పత్రహరితం, అవనికి అడవికి నీవే పత్రహరితం, మనిషికి నడిచే పచ్చని చెట్లోలే నిలబడే యోగమివు, నిలబడే యోగమివు. ధన్యవాదములతో ఏడేలి రాముడు. నమస్కారం. నా పేరు కటకం కవిత, కోరుట్ల, జగిత్యాల జిల్లా. దృశ్య కవిత గానలహరిలో భాగంగా వాన కురిస్తే అనే అంశానికి నా కవితా శీర్షిక ఆనంద నర్తనం. గ్రీష్మ తాపానికి వేడెక్కిన నేల తల్లి దాహార్తితో తల్లడిల్లగా, తొలకరి జల్లులు కురవగానే బీటలు వారిన పుడమి తల్లి తనువు తరువై విరిసి తన్మయత్వంతో పులకరించి పరిమళంతో పరవశిస్తుంది. చిరుచిరు చినుకులతో వాన కురిసి నేలమ్మను ముద్దాడగానే మట్టి రేణువులు మందహాసంతో తాండవం చేస్తాయి. చిరు జల్లుల గాలి తాకిడి విత్తుకు బలాన్నిచ్చి అంకురానికి ఆదిగా నిలుస్తుంది. వరాల వర్షపు స్పర్శతో మేఘాల కోసం నిరీక్షించిన అన్నదాత మోములో ఉరుముల మెరుపుల మేళతాళాలతో వచ్చిన చినుకుల ఘన కానుకతో ఆనందనర్తనం కానవస్తుంది. వరుణుడు కరుణించి అమృతధారలుగా ముత్యాల జల్లు కురిస్తే భూమిపుత్రుడు మట్టితో మమేకమై నాగలి పలుగు పారతో మానవాళి ఆకలి బాధను తీర్చే మహాయజ్ఞానికి సమాయత్తం కాగా, భూతల్లి పొత్తిళ్లలో విత్తనం నీళ్లాడి పసిడి పంటలతో ధాన్యపు సిరులు నిండుకుంటాయి. వానమ్మ నవ్వులే పువ్వులుగా, మట్టి పరిమళమే మధుర ఫలంగా, మనిషి బతుకు చిత్రం ముడిపడి తరతరాల అనుబంధమై యుగ యుగాల సంబంధమై రేపటి భవితకు దీటుగా నిలుస్తుంది. ధన్యవాదాలు. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ మిత్రులు, కవులు, కవయిత్రులు వారి వాన కురిస్తే అన్న అంశానికి వారి కళల్లో జాలువారిన కవితలతో ఈరోజు వారి గళాల్లోనే విని ఆనందించారని, ఆస్వాదించారని భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సెలవు. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. మళ్ళీ రేపు వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్కారం.